రాజకీయాల్లో తరచుగా ఏదో ఒక అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. కన్నడ నాట తాజాగా మరొక అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో మిత్రుల తరహాలో ఉండే డికే శివకుమార్, హెచ్డి కుమారస్వామి ఇప్పుడు ప్రత్యర్థుల మాదిరిగా పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉండడం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఇద్దరు మిత్రుల తరహాలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందుకు కారణాలు ఏంటనే దానిపై కన్నడ నాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామిల మధ్య విభేదాలకు పలు కారణాలున్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రామనగర జిల్లా పేరు మార్పు, నగరంలో రహదారులు దెబ్బతినడం, వర్షం తీసుకువచ్చిన విపత్తు తదితర అంశాల్లో ఉప ముఖ్యమంత్రి శివకుమార్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటంతో దానికి ప్రతిస్పందనగా డిప్యూటీ సీఎం కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయవద్దని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామిని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు కోరడంతో ఆయన మౌనాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే కుమారస్వామి మౌనంగా ఉన్నప్పటికీ యువ జనతాదళ్ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం డీకేపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన తండ్రిని, తాత దేవేగౌడను లక్ష్యంగా చేసుకుని వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని నిఖిల్ కాస్త గట్టిగానే హెచ్చరించారు. అయితే తన తండ్రి కుమారస్వామి సైలెంట్ అయినప్పటికీ నిఖిల్ కుమారస్వామి మాత్రం డీకే శివకుమార్పై తీవ్ర విమర్శలు చేస్తుండడం కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్ణాటకలో అధికార మార్పిడికి సమయమాసన్నమైందనే ప్రచారం ఊపందుకుంది. అయితే గత కొంతకాలంగా అధికార మార్పిడి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే తొలి 2 ఏళ్ల పాటు సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత సీఎంగా డీకే శివకుమార్ను నియమిస్తారని కన్నడ రాజకీయాల్లో పెద్ద చర్చ జరిగింది. అయితే సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి కావడంతో సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం పదవి కోసం పట్టుబడుతున్న డీకే శివకుమార్ను సముదాయించేందుకే గత వారం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఉప ముఖ్యమంత్రితో సమావేశమై వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించకపోతే ఆయన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల అసంతృప్తి జ్వాలల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ శివకుమార్కు సీఎంగా అవకాశం కల్పిస్తే సిద్ధరామయ్య మద్దతుదారులతో పాటు ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్జిహోలీ నేతృత్వంలో బావుటాను ఎగురవేసే అవకాశం ఉంది. ఇలా ఏ విధంగా చూసినా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సమస్యలు తప్పేలా లేవు. దీంతో కర్ణాటక సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై డీకే శివకుమార్ వర్గం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు సహా ఇతర అంశాలను నిశితంగా పరిశీలిస్తోన్న బీజేపీ తమ పార్టీ నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భావిస్తోన్న కమలం పార్టీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ సమయంలో కుమారస్వామి మౌనంగా ఉంటేనే తాము చక్రం తిప్పేందుకు, ఆపరేషన్ కమల్ను నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే డీకే శివకుమార్ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయవద్దని కుమారస్వామిని బీజేపీ నేతలు ఇప్పటికే కోరారు. సిద్ధరామయ్య తన పదవిని వీడకపోతే శివకుమార్ నేతృత్వంలోని తన అసంతృప్తిని వెళ్లగక్కుతారని, ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకుంటారని బీజేపీ భావిస్తోంది. డీకే శివకుమార్ తన మద్దతుదారులతో పార్టీని విడితే మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ శివకుమార్కు మద్దతు ఇచ్చి మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డు తగలకుండా ఇప్పటి నుంచే కుమారస్వామిని బుజ్జగించే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. తాను ప్రభుత్వ తీరును ఎండగట్టకపోయినా శివకుమార్ తనను ఏమైనా అంటే మాత్రం తాను వ్యక్తిగతంగా ఆయన్ను అడ్డుకుంటానని కుమారస్వామి బీజేపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల సూచనలతో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తన స్వరాన్ని తగ్గించగా
అనూహ్యంగా ఆయన కుమారుడు నిఖిల్ స్వరాన్ని పెంచారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముడా కేసులో పరమేశ్వరన్ను గోల్డ్ ట్రాప్లో, రాజన్నను హనీ ట్రాప్లో ఇరికించిన మీ తదుపరి జాబితాలో ఎవరున్నారు అని డీకే శివకుమార్ను నిఖిల్ ప్రశ్నించారు. అవకాశాలు, నమ్మకం అంటూ మాట్లాడే డీకే శివకుమార్ తీరును గమనిస్తే భూతం నోటి నుంచి భగవద్గీత వింటున్నట్లు ఉందని నిఖిల్ ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ మాట నమ్మి బీజేపీ నుంచి కాంగ్రెస్కు వచ్చిన లక్ష్మణ సవదిని, హసన నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి శివలింగే గౌడను మంత్రులను చేయకుండా మోసం చేశారని నిఖిల్ దుయ్యబట్టారు. తాము మంత్రులు అవుతామని భావించిన లక్ష్మణ సవదిని, శివలింగే గౌడ్లకు మొండి చేయి చూపించారని డీకే శివకుమార్ ఎద్దేవా చేస్తూ నిఖిల్ ట్వీట్ చేశారు. ఓవైపు బీజేపీ పెద్దలు డీకే శివకుమార్పై విమర్శలు చేయకూడదని హెచ్డి కుమారస్వామికి సూచించగా, ఆయన కుమారుడు నిఖిల్ మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. కన్నడ నాట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏర్పడితే దాన్ని అనుకూలంగా మార్చుకొని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో బీజేపీ ఉంది. అయితే అందుకు హెచ్డి కుమారస్వామి, ఆయన కుమారుడితో సమస్యలు రాకూడదని కమలనాథులు వారికి సర్ది చెబుతూ ఉన్నారు. మరి బీజేపీ ఆశించినట్లు డీకే శివకుమార్ కమలనాథులకు మద్దతు తెలుపుతారా? కర్ణాటకలో కమలం పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతాయా లేదా అన్నది చూడాలి.